ప్రాజెక్టు ప్లానింగ్ చేయబడ్డది. దాదాపు 7 లింక్స్తోని వేరియస్ ప్రాజెక్ట్స్కు లింక్ చేసుకుంటూ అక్కడ ఆ మధ్యలో వచ్చే ఆయకట్టును అన్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ లింక్ 1 నుంచి లింక్ 7 వరకు వేరియస్ భాగాలలో విభజించబడ్డది. లక్ష్మీ బ్యారేజ్లో ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుండి మానేర్ వరకు ఓన్లీ ట్రాన్స్ఫరే, పైప్ లైన్ల ద్వారా లిఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడము. మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్కు ఒక లింకు, మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ మల్లన్న సాగర్కు ఒక లింకు, కొమరెడ్డి మల్లన్న నుంచి సింగూర్కు ఒక లింకు, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు, మరియు అక్కడ లోకల్ 27-28 అంటే ఆదిలాబాదు నిర్మల్ సంబంధించిన ఏరియాకు ఒక లింకు. ఇట్లా ఈ విధంగా 7 లింకులలో తీసుకొని 19.63 ఇప్పుడు 19.63 లక్షల ఎకరాలకు దీని కొరకు మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మొత్తం స్వరూపం చూసుకుంటే ఇది 13 జిల్లాలకు కేటర్ చేస్తుంది. 31 కాన్స్టిట్యున్సీలు, 121 మండలాలు, 1698 విలేజెస్. మొత్తము రిజర్వాయర్స్ అంతా వీటి స్టోరేజ్ కెపాసిటీ తీసుకుంటే 141 టీఎంసీలు క్రియేట్ చేయబడ్డాయి. గోదావరి డైవర్షన్ నుంచి ఎల్లంపల్లికి 215 టీఎంసీలు, గ్రౌండ్ వాటర్ 25 టీఎంసీలు, మొత్తం 240. నేను ఇందాక చెప్పినట్టు 240 టీఎంసీకు మనకు క్లియరెన్స్ లభించింది సిడబ్ల్యూసీ నుంచి. దాంట్లో డైరెక్ట్ ఫ్లో ఫ్రమ్ రివర్ 215, గ్రౌండ్ వాటర్ నుంచి 25, రెండు కలిపి 240 టీఎంసీకి ఈ ప్రాజెక్టు హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. దాని వాడకం చూస్తే డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ 30 టీఎంసీలు. దీంట్లో ఆల్రెడీ మనం 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నాము. అది పోని 20 టీఎంసీలు ఉంటుంది. ముందు అవసరాలకు 30 టీఎంసీలు, దారిలో ఉండే విలేజెస్కు 10 టీఎంసీలు, ఇండస్ట్రీస్ కానీ 16 టీఎంసీలు. మొత్తం ఈ 56 టీఎంసీలు మొత్తం 240లో పోయింది. మిగతా 184 టీఎంసీలు ఇరిగేషన్ కొరకు అలొకేట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ చూసుకుంటే మీరు 19.60 lakh ఎకర్స్ కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ ఆయకట్టు ఇందాక గౌరవ మంత్రులు గారు చెప్పినట్టు 18.82 lakh ఎకర్స్ స్టెబిలైజేషన్ కింద నిర్ధారించబడ్డది. అంటే 2+1 కలిపింది 2 టీఎంసీ. ఒరిజినల్గా మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఇది. లిఫ్ట్ మొత్తము అన్ని లిఫ్ట్లు కలిపితే 4958 మెగావాట్స్ ప్లాన్ చేశాము. అది గ్రాస్ కెపాసిటీ. నెట్ కెపాసిటీ దాంట్లో 80% ఉంటుంది. 20% ఎక్సెస్ కెపాసిటీతో డిజైన్ చేస్తాము పంపింగ్ సిస్టమ్స్. ఆ విధంగా చూసుకుంటే దాంట్లో 80% మనం యాక్చువల్ రిక్వైర్మెంట్స్ కింద తీసుకుంటాం. అంటే దాదాపు 3900 దాకా వస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో 1635 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్, ఓపెన్ కెనాల్స్, 203 కిలోమీటర్ టనల్స్, లింక్స్ విత్ వేరియస్ ప్రాజెక్ట్స్, పంప్ హౌసెస్, పైప్ లైన్స్ 98 కిలోమీటర్లు. మొత్తం లిఫ్టింగ్ హైట్ 530 మీటర్స్. అంటే కొండపోచమ్మ వరకు పోయే వరకు 530 మీటర్స్ దాదాపు లిఫ్టింగ్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. అక్కడ నుండి మళ్ళీ గ్రావిటీ కెనాల్సే. 3 బ్యారేజీలు, గోదావరి మీద 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజులు. దీనికి సప్లై చేస్తానికి 18 సబ్స్టేషన్లు, పెద్ద అంటే 120 కిలోవాట్స్ కేవీ సబ్స్టేషన్, 400 సబ్స్టేషన్స్. ఎందుకంటే పంపులు పెద్దవి కాబట్టి దీనికి స్వతహాగా దాని ఓన్ సబ్స్టేషన్ అవసరం పట్టి దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ అన్ని రిజర్వాయర్స్ కెపాసిటీ అన్ని కలుపుకుంటే 141 టీఎంసీ. ఈ రిజర్వాయర్లు ఇంత పెద్ద చేయాల్సింది అంటే సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా సూచించారు. మీకు సరిపడా రిజర్వాయర్ లేకపోతే మీరు త్రూఅవుట్ ద క్రాప్ సీజన్ మీరు నీళ్ళు ఇవ్వకపోవచ్చు, అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ గ్యాప్స్, అప్స్ అండ్ డౌన్స్ కవర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ కెపాసిటీ కంపల్సరీ అని సూచించారు.
దాని ప్రకారం కొన్ని రిజర్వాయర్స్ పెద్దగా చేసినాము, కొన్ని రిజర్వాయర్స్ కొత్తగా చేసినాము. నెక్స్ట్ ఈ మొత్తం ప్రాజెక్టు 6 చీఫ్ ఇంజనీర్ల మధ్య విభజించబడ్డది. మొదట చీఫ్ ఇంజనీర్ ఈఎన్సి వెంకటేశ్వర్లు స్టార్టింగ్, తర్వాత హరిరాము, తర్వాత అజయ్ కుమార్ గారు, మధుసూదన్ రావు నిజామాబాద్లో, శ్రీనివాస్ కామారెడ్డిలో, ఆదిలాబాద్ శ్రీనివాసు. వీళ్ళందరి మధ్యలో 19,63,000 ఎకరాల ఆయకట్టు వీళ్ళు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం ఏర్పాటు చేసినామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము. దాదాపు 2,143 ట్యాంకులు నింపగలిగినాము గత 2-3 సంవత్సరాల్లో. 1,67,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్టు కవర్ చేయగలిగినాము, అంటే స్టెబిలైజేషన్లో. ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము. ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పీ కింద స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు నిజాం సాగర్. దాదాపు 17 లక్షల ఎకరాలు ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు సరిపడే నీళ్లు ఇవ్వగలుగుతున్నాము. వర్షాలు కూడా 2 కలిపి 17 lakh acres అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్. స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంతే. కొత్త ఆయకట్టు వచ్చి కేవలం 98,000 ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో. అది ఫస్ట్ లైన్. అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ప్యాకేజెస్ 10-11 ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంట్లో 98,000 ఎకరాలు ఆయకట్టు క్రియేట్ చేసినాం. నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ 98,000 ఆయకట్టు తీసేస్తే 18,64,000 బ్యాలెన్స్ ఆయకట్టు చేయాల్సింది ఉంది. ఇది మొదలు 3 సంవత్సరాలు అనుకున్నాం, కానీ 3 సంవత్సరాలు అది చాలా కష్టం కనపడతా ఉంది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చాలా ఉంది. ప్లస్ ఈ 18,64,000 ఆయకట్టు క్రియేటెడ్ దాన్ని ఏమైనా బ్రేకప్ చేసిన ఏ డిస్టిక్ ఎంత అదేమన్నా బ్రేకప్ చేసాక మీకు పేపర్లు ఇస్తాం, అది ఇవ్వండి, నోట్స్ ఇస్తాం. ఇది దాదాపు 5 years లో మేము విభజించినాము. ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం 2,80,000, అట్లా 5 lakhs, 291, 335, 441. ఈ ఇన్ని లక్షల ఎకరాలకు అన్ని అగ్రిమెంట్ చేయబడ్డది. ఏజెన్సీలు ఫిక్స్ చేసినారు. వివిధ స్టేజ్లలో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో కొన్ని, ఎక్స్కవేషన్లో కొన్ని, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో కొన్ని, అట్లా వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి. మనకు ఫ్రెష్గా మళ్ళా కొత్తగా టెండర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా కొన్ని స్లో డౌన్ అయిన వర్క్ ఏదైనా క్లోజ్ చేస్తే తప్ప కొత్త వర్క్స్ మనకు టెండర్ పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని వర్క్స్ లెట్ అవుట్ అయ్యి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ మరి ల్యాండ్ అక్విజిషన్ చాలా వరకు ఉన్నది. ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయిందో అక్కడక్కడ కొంచెం వర్క్స్ కూడా నడుస్తా ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉంది. నెక్స్ట్ ఇది 100% లిఫ్ట్ స్కీమే కాబట్టి పవర్ రిక్వైర్మెంట్ చాలా పెద్ద ఎత్తున కావాల్సి వస్తుంది. మొత్తం ఇందాక చెప్పినట్టు 4,400 ఎకరాలు స్టేజ్ 1కు అంటే 2 TMCకి, తర్వాత 3వ TMC తీసుకుంటే అది 3,400 అవసరం పడుతుంది. 8,450 మెగావాట్స్ అవసరం పడుతుంది మొత్తం కంప్లీట్ 3 TMCతోని. 3rd TMC అనేది సబ్సిక్వెంట్గా టేకప్ చేశారు. మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్లో లేకుండే 3 సంవత్సరాల కింద టేకప్ చేశారు. 3rd TMCకి 3,451 మెగావాట్లు అవసరం పడుతుందని డిజైన్ చేయబడ్డది. మొత్తం 8,450, దాని 80% అంటే దాదాపు 6,600 మెగావాట్స్ అన్ని పంప్స్ నడిస్తే అవసరం పడుతుంది. ఈ అన్ని పంప్స్ కూడా సైమల్టేనియస్గా అవసరం బట్టి తప్ప ఎక్కువ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైంలలో వాడుకునేటట్టు. బట్ అన్నిటికీ పంప్ సిస్టమ్ కంపల్సరీ కాబట్టి పంప్ సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1920 నుంచి ఫస్ట్ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. మనం లిఫ్ట్ అప్పుడే 1920లో స్టార్ట్ చేసినాము. దాంట్లో ఫస్ట్ ఇయర్ 6 TMC లిఫ్ట్ చేసినాం.
రెండో సంవత్సరం 13 టీఎంసీ లిఫ్ట్ చేసినాం. మూడో సంవత్సరం 18 టీఎంసీ లిఫ్ట్ చేసినాం. 21-22లో 7.5 టీఎంసీ లిఫ్ట్ చేసినాం. ఈ సంవత్సరం 4.5 టీఎంసీ లిఫ్ట్ చేసినాం. అంటే ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత డిఫరెంట్ పాయింట్స్లో అదే వాటర్ను మళ్ళీ మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ చివరి దాకా తీసుకుపోయినాం. ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ చేసుకోవడం జరిగింది. లిఫ్ట్ చేసిన వాటర్ మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్లో 50 టీఎంసీలు ఇంతవరకు. దాని తర్వాత సెకండ్ పాయింట్ 46 టీఎంసీలు, 41 టీఎంసీలు, 18 టీఎంసీలు, అట్లా వివిధ పాయింట్ల కాడ ఎక్కడ మధ్యలో అవసరాలు పోకుండా అక్కడ మిగిలిన వాటర్ను ఫర్దర్గా తీసుకోవడం జరిగింది. వీటి అన్నిటి టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ చూసుకుంటే 6,918 మిలియన్ యూనిట్స్, అంటే 6,691 కోటి యూనిట్లు ఇంతవరకు మనము ఎనర్జీ దీన్ని వాడుకున్నాము మన సిస్టమ్ మొత్తంలో. నెక్స్ట్, ఇప్పుడు 2 టీఎంసీల సిస్టమ్ ఒక లెక్క చూసుకుంటే ఒరిజినల్ శాంక్షన్ మనకు 94,413 కోట్లకు శాంక్షన్ అయింది. 3వ టీఎంసీ తర్వాత తీసుకున్నది 33,459 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 73,000 కోట్లు, 499 కోట్లు ఇంతవరకు ఎక్స్పెండిచర్ అయింది. సెకండ్ ఫేజ్లో తీసుకున్న అడిషనల్ టీఎంసీకి 20,000 కోట్ల 372 కోట్లు ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మొత్తం కలిపితే 93,872 కోట్లు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది. అంటే దీంట్లో ల్యాండ్ అక్విజిషను, వర్క్స్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్ అన్నీ కలిపి టోటల్ కాస్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫర్ 3 టీఎంసీ ఇప్పుడున్న 93,000 కోట్ల ఖర్చు. మొత్తం 1,27,872 కోట్లది ఇంకా బ్యాలెన్స్ మనకు 222 కోట్లు. ప్రిన్సిపల్ కూడా పేమెంట్ స్టార్ట్ అయింది. అగ్రిమెంట్ ప్రకారం ప్రిన్సిపల్ కూడా 3వ సంవత్సరం నుంచి పేమెంట్ స్టార్ట్ అయింది. 4,657 కోట్లు ఇంతవరకు ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ పార్ట్ 48,000, బ్యాలెన్స్ టు బి పేడ్ 48,000 బ్యాలెన్స్ పే చేయాల్సింది ఉన్నది. దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్, మనం పిఆర్ఎల్ఎస్ స్కిప్ అని చేయండి. కాళేశ్వరం కార్పొరేషన్లో కూడా పిఆర్ఎల్ఎస్ ప్రాజెక్ట్ కూడా అదే కార్పొరేషన్లో టేకప్ చేయడం జరిగింది. వాటి డీటెయిల్స్ ఉన్నాయి, అది మనకి ఇక్కడ అవసరం లేదు. ఇది ఓవరాల్గా మనకు ల్యాండ్ రిక్వైర్మెంట్ చూస్తే 97,417 ఎకరాలు ఉన్నది. అది ఇంకా ఫైనల్ ఫిగర్స్ కొంచెం మారుతాయి. రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ అక్కడక్కడ మార్పులు వస్తుంటాయి కాబట్టి మారుతాయి. దీంట్లో 66,190 ఎకరాలు ఇదివరకు అక్వైర్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 31,227 ఎకరాలు సేకరణ చేయవలసి ఉంది. ఈ బ్యాలెన్స్ వాటికి కానీ రిక్వైర్మెంట్ మనకు డబ్బుల రిక్వైర్మెంట్ 5,438 ఎకరాలు ఈ రోజున్న రేట్లతో. ఆయకట్ ఇందాక చెప్పినట్టే 98,570 ఎకరాలు ఆయకట్కి వేయడం జరిగింది. ఇది ఎక్స్పెండిచరు, బ్యాలెన్స్ కాస్టు, దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ 5,438 కోట్లు కావాల్సింది. నెక్స్ట్, ఈరోజు ఇప్పుడు గత 1.5 year నుంచి ఫండ్స్ మనకు అవైలబిలిటీ ఇబ్బందితోని కొన్ని పెండింగ్ బిల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎంత ఇచ్చినా కూడా ఎప్పటికీ పెండింగ్ ఉంటా ఉన్నాయి. దాంట్లో టోటల్ పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ టుడే 3,192 కోట్లు కాళేశ్వరం సంబంధించి. నెక్స్ట్, ఇంతకుముందు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒరిజినల్గా ఈ స్కీమ్ టేకప్ చేయడం ప్రణహిత చేవల సుజల సెవంతి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణహిత చేవల సుజల సెవంతి నామంతో టేకప్ చేయడం జరిగింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏం లేవు. మనకు అలాకటి అయిన గోదావరి వాటర్స్ వాడుకుంటాను గాను ఈ ప్రాజెక్టు ప్రణహిత చేవల ప్రాజెక్ట్ కింద టేకప్ చేయడం జరిగింది. అది దాదాపు 2007-8లో టేకప్ చేస్తే మనకు 14 తర్వాత దాన్ని మళ్ళా కొంచెం డీటెయిల్డ్ స్టడీసు, సిడబ్ల్యూసి యొక్క
విశ్లేషణ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కొన్ని అవసరాలు బట్టి అన్ని చూసుకుని ఇది మార్చడం జరిగింది. నెక్స్ట్ దాని రీఇంజనీరింగ్ అది ప్రాజెక్ట్ అంటా ఉన్నాం దాన్ని. 2005లో 15/7/2005లో డిపిఆర్ కొరకు మొదలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు డిపిఆర్ ప్రిపరేషన్ ప్రాణహిత టేకప్ చేయడం జరిగింది. వ్యాప్కోస్ అనే సంస్థకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది 160 టీఎంసీలకు అక్కడ నుండి ప్రణహిత రివర్ నుండి తీసుకోవడం కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఎల్ దాని పూర్తి లెవెల్ 152 మీటర్లని నిర్ధారించి ఈ స్కీమ్ రూపొందించడం జరిగింది. మొదట్లో ఇది తంబిడియట్టి అనే పాయింట్ కాడ మహారాష్ట్రను తెలంగాణ ఇద్దరి మధ్యలో 2 సైడ్స్, ఒక సైడ్ మహారాష్ట్ర, ఒక సైడ్ తెలంగాణ, తంబిడియట్టి అనే ఊరు దగ్గర ప్రపోజ్ చేయండి. అక్కడ 2 నదులు కలుస్తాయి, వారదావను, వేణుగంగా. ఆ కలిసిన తర్వాత ఈ బ్యారేజ్ ప్రపోజల్ చేయడం జరిగింది. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో వేకప్ చేయడం జరిగింది. దీంట్లో మనకు కావాల్సిన నీళ్ల అలొకేషన్ అప్పుడు కూడా ఇంతే ఉంది. 10 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కు, 30 టీఎంసీలు హైదరాబాద్కు, 16 టీఎంసీలు ఇండస్ట్రీస్కు. ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు కూడా ప్రణహిత చేవల్లో అదేవిధంగా నీటి వాడకం ఇట్లా నిర్ధారించబడ్డది. నెక్స్ట్ వ్యాప్కోసోలు ఫస్ట్ టైం ఫిజిబిలిటీ రిపోర్టు 2009లో ఇవ్వడం జరిగింది. 4/2010లో ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ సిడబ్ల్యూసీ నుంచి తీసుకోవడం జరిగింది. దాని మీద డిపిఆర్ సిడబ్ల్యూసీకి 40,300 కోట్లకు ఫస్ట్ టైం అప్పుడు సబ్మిట్ చేసినాము. 2014 వరకు అప్పుడు మనకు శాంక్షన్స్ మొత్తం పూర్తి రాకపోయినా స్టార్ట్ చేసి వర్క్స్ కొన్ని టేకప్ చేయడం జరిగింది. కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్, కొన్ని వర్క్స్ చేసి దాదాపు 6,150 కోట్లు అప్పుడు ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా అదే వర్క్స్ మీద 14 నుంచి 16 వరకు 5,500 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంటే మొత్తం 11,679 కోట్లు ఒరిజినల్ ప్రణహిత ప్రాజెక్టు పేరు మీద టేకప్ చేసిన వర్క్స్కు ఎక్స్పెండిచర్ ఇంత చేయడం జరిగింది. అప్పుడు అనుకున్న జిల్లాలు ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్, నల్గొండ, వరంగల్. దీని కింద 16.4 లక్షల ఎకరాల కోసం నిర్ధారించడం జరిగింది. అప్పుడు స్టెబిలైజేషన్ అనే కాన్సెప్ట్ దీంట్లో లేదు ప్రణహిత చేవల ప్రాజెక్టులో. అప్పుడు పవర్ రిక్వైర్మెంట్స్ దీనికి 3,466 మెగావాట్స్. అప్పుడు అంటే దాంట్లో కూడా లిఫ్ట్స్, వేరియస్ స్టేజెస్ లిఫ్ట్స్ ఉండే. ఆ లిఫ్ట్స్ గాను 3,466 మెగావాట్స్తోని రూపొందించడం జరిగింది. దీనికోసం పబ్లిక్ హియరింగ్స్, ఈ డిపిఆర్ అప్రూవల్ స్టేజ్ ఒకటి పబ్లిక్ హియరింగ్స్ కూడా చేయడం జరిగింది 7 జిల్లాలలో. మహారాష్ట్రలో చేయలేకపోవడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు చాలా తీవ్రంగా మనం అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు అప్పటి నుండి కూడా. వాళ్ళ రాష్ట్రంలో మునుక ఎక్కువ ఉన్నది, అది వాళ్ళకు ఒప్పుకోమని చెప్పి పబ్లిక్ హియరింగ్ కూడా వాళ్ళు అప్పుడు అలౌ చేయలేదు. నెక్స్ట్ ఈ ప్రణహిత చేవలలో మనం ఎదురైన మనకు కొన్ని సమస్యలు ఇక్కడ పెట్టాము. ఈ హెడ్ వర్క్స్ ఒక సైడ్ మహారాష్ట్ర ఉన్నది. ఈ మహారాష్ట్ర నుంచి ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కోసము మహారాష్ట్ర చాలా తీవ్రంగా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసినారు. మెయిన్గా ఎఫ్ఆర్ఎల్ 152 మీద. ఎందుకంటే 152 పెట్టుకుంటే దాదాపు 3,786 ఎకరాల భూమి మహారాష్ట్రలో మున్కకు గురవుతుంది. అయితే అప్పటి ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు దీనికి. వాళ్ళ సబ్మర్జెన్స్ను ఎంత సబ్మర్జెన్స్తో వాళ్ళు ఒప్పుకోవడం రెడ్యూస్ చేయమన్నారు. 148 రెడ్యూస్ చేస్తే 3,786 నుంచి దాదాపు కేవలం ఒక 400 ఎకరాల వరకే సబ్మర్జెన్స్ వస్తుండే. ఒకవేళ 148కు రెడ్యూస్ చేస్తే అది వాళ్ళ కండిషన్ పెట్టారు. అయితే ఈ కండిషన్తో పాటు ఒక ఇంటర్స్టేట్ బోర్డు కూడా ఒప్పందం జరిగింది ఇద్దరు గౌరవ సీఎంస్ మధ్యలో. బోర్డ్స్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు సమస్యలు మాట్లాడుకుంటానికి తీర్చడానికి ఇంటర్స్టేట్ బోర్డు కూడా క్రియేట్ జరిగింది 2012లో. నెక్స్ట్ 3 అంచెల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ ఇంజనీర్సు, సెక్రటరీసు, ఆ పైన ముఖ్యమంత్రులు, 3 లెవెల్స్ కమిటీ ఇది.
అయితే మొదటి కమిటీ మీటింగ్ నుంచే చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు చాలా ఈ గట్టిగా పొజిషన్ ఉంది మహారాష్ట్రలో, ఇబ్బంది అవుతుంది 152 అని మొదలు చేసి అప్పటి నుంచే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 148కి రిక్వెస్ట్ చేయమన్నారు. చీఫ్ ఇంజనీర్స్ మధ్యలో 2 సార్లు మీటింగ్ జరిగింది, హైదరాబాద్లో, నాగ్పూర్లో. బట్ ఒప్పందం అనేది ఏమీ అటువైపు ఏం తీసుకోపోలేకపోయినాం. నెక్స్ట్ మళ్ళీ మినిస్టర్స్, ఇద్దరు గౌరవ మినిస్టర్స్ మధ్యలో బాంబేలో కూడా మీటింగ్ జరిగింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ తొందరగా ఫైనలైజ్ చేయమని కోరితే అప్పుడు మంత్రి గారు వాళ్ళ కమిటీకి మళ్ళీ రెఫర్ చేశారు. గడ్చిరోలి, చందాపూర్లో చాలా ఎక్కువ మునక ఉందనేది వాళ్ళకి అదే అబ్జెక్షన్ మళ్ళీ చేయడం జరిగింది. పబ్లిక్ హియరింగ్ కూడా అక్కడ కావాలంటే దానికి కూడా ఇబ్బంది ఉన్నది, దానికి కూడా సహకరించమని అడిగినాము మన స్టేట్ తరఫున. బట్ మహారాష్ట్ర అప్పుడు కూడా ఒప్పందం చేసుకోలేదు. మళ్ళీ అదే ప్రపోజల్ పెట్టారు, టు లోవర్ ది ఎఫ్ఆర్ఎల్ అండ్ మినిమైజ్ ది సబ్మర్జెన్స్ ఇన్ దేర్ టెరిటరీ యాజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ దేర్ కాంకరెన్సీ. 152లో మనకు కెపాసిటీ 5 టీఎంసీలు వస్తూ ఉండే మొదట్లో. ఈ కెపాసిటీ మొదట్లో మనం 160 తీసుకునేదానికి ఫిక్స్ చేసిన లెవెల్ అది 152. దాంతోనైతే మనకు డైవర్షన్ కెనాల్ తీసుకొని తర్వాత కింద లిఫ్ట్లు పెట్టుకునేటట్టు వీలుంటట్టు అప్పుడు అట్లా 152 ఫిక్స్ చేయడం జరిగిండే. జాయింట్ సర్వీస్ 2 రాష్ట్రాల మధ్యలో పెట్టినాము, ఇంటర్ స్టేట్ కమిటీ డిస్కషన్ బట్టి. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ 3786 ఎకర్స్ ఉండే అట్ 152లో, 285 ఎకర్స్ అట్ 148. వాళ్ళు రిక్వెస్ట్ చేసిన లెవెల్ 148, వాళ్ళ సబ్మర్జెన్స్ తక్కువ అయిపోతుంది, దాంతో 285 వస్తుంది అనేది వాళ్ళు సూచించారు. అయితే ఈ 148లో కేవలం 1.85 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుండే. దీంతో డైవర్షన్ కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉండే. 45 టీఎంసీ, 44 టీఎంసీని మాత్రం డైవర్ట్ చేయగలుగుతాము అగెన్స్ట్ 160 టీఎంసీ ఒరిజినల్లీ ప్లాన్డ్ అట్ 152. సో ఈ డైవర్షన్ చేయగలిగింది ఎందుకంటే అక్కడ మనకు 5 టీఎంసీ పెట్టుకునేది ఎందుకు అంటే కంటిన్యూస్ వాటర్ ఫ్లోస్ లేవు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నా కూడా ఆ డైవర్షన్ కెపాసిటీ వాడుకుంటూ చేస్తేనే మనకు 160 టీఎంసీలు తీసుకునేట్టు వీలుంటుండే. ఇది తక్కువ చేసే వరకు నంబర్ ఆఫ్ డైవర్షన్ డేస్ తగ్గిపోయి కేవలం 44 టీఎంసీలు మాత్రమే తీసుకోగలుగుతారు అనేది సిడబ్ల్యూసీలు చెప్పారు. మన క్యాలిక్యులేషన్స్లో కూడా కొంచెం అటో ఇటో అదే విధంగా ఉండే, మధ్యలో గ్యాప్ డేస్ చాలా వస్తూ ఉండే. నెక్స్ట్ ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రిక్వెస్ట్ మహారాష్ట్ర మళ్ళీ చెప్పడం జరిగింది. ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ మ్యూచువల్గా ఒప్పుకోవడం అనేది సాధించలేకపోయినాం. అప్పుడు ఆ 152కు మహారాష్ట్ర ససేమేరే అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదే రిక్వెస్ట్. పొలిటికల్ అపోజిషన్ చాలా ఉండే ఆ ఏరియాలో, కొద్దిగా బీజేపీ వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ పాకెట్స్ ఉన్నాయి, వాళ్ళు అసలు ఒప్పుకోలేదన్నారు. మా ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు తర్వాత సబ్సిక్వెంట్గా ఫడ్నవీస్ గారు. ఆ ఏరియాలో నేనేం చేయలేనని కూడా ఆయన పదే అదే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినట్టు దీంతో మనం అనుకున్న వాటర్ని డైవర్ట్ చేయలేకపోయాము. 148లో ఉన్న ఇబ్బందులు చెప్తాను. నెక్స్ట్ చివరికి 17th ఫిబ్రవరి 2015లో మొదటిసారి ముఖ్యమంత్రులు ఇద్దరు మీటింగ్ చేయడం జరిగింది. అప్పుడు మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పబ్లిక్ అన్రెస్ట్ చేయబట్టి 148 తప్పనిసరి చేయాల్సిందేనని, అది చేస్తే మిగతా వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదని చెప్పారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అప్పుడు మొత్తం డీటెయిల్స్ సర్వే చేయిస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఎంత వీలైతే అంత సబ్మర్జెన్స్ తక్కువ చేస్తాం మహారాష్ట్రలో అని ఫస్ట్ మీటింగ్లో అది యొక్క ఒప్పందంతో డిసిషన్ తీసుకున్నారు. ఏది అప్పుడు 148 కానీ 152 కానీ ఫైనలైజ్ కాలేదు, బట్ సర్వేస్ చేస్తానికి ఒప్పుకున్నారు. నీటి అవైలబిలిటీ గురించి సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 165 టీఎంసీలు 78% డిపెండబిలిటీతో ఉంటుంది అని చెప్పారు. కానీ దాంట్లో కూడా 63 టీఎంసీలు పైన వాడుకొని వాటర్ ఉన్నది. పైన ప్రాజెక్ట్స్ అంటే ఛత్తీస్గఢ్ మెయిన్లీ వాళ్ళు ఇంకా వాడకంలోకి రాని వాటర్ ఉంటుంది కాబట్టి అది కలుపుకుంటేనే 165 టీఎంసీలు ఉంటుంది అన్నారు.
ఈ 163 టీఎంసీలు ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండదు. వాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టుకున్నంత వరకు 163 వస్తుంది. అది కట్టుకున్నాక తగ్గిపోయి మళ్ళీ మీకు వచ్చేది 100-102 టీఎంసీలే నికరంగా వచ్చేదని తేల్చినారు వాళ్ళు. ఈ 102 టీఎంసీ అవైలబిలిటీ అనేది అన్ని కలుపుకుంటే అది డిపెండబుల్ అవైలబుల్ ఉంటుందని తేల్చినారు. నెక్స్ట్ దీంతో పాటు ఫస్ట్ డిపిఆర్లో ప్లానింగ్, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అన్ని కూడా కొంచెం మళ్ళొకసారి తిరిగి చూడండి, రీఎగ్జామిన్ చేయమండి అని సిడబ్ల్యూసి చెప్పడం జరిగింది. ఈ రిజర్వాయర్స్ మీరు ప్రపోజ్ చేసింది అప్పుడు మొదలు అనుకున్న రిజర్వాయర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, సరిపోవు. మీ కమాండ్ ఏరియా ఎక్కువ ఉన్నది. ఆ కమాండ్ ఏరియాకు ఆ రిజర్వాయర్స్ సరిపోవు కాబట్టి కొన్ని రిజర్వాయర్స్ పెంచడము, కొన్ని కొత్త రిజర్వాయర్స్ కట్టడము అవసరం ఉంటుందన్నది మొదటిసారి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అంటే మొదలు ఇచ్చిన డిపిఆర్ మీద వాళ్ళు స్టడీ చేసి వాళ్ళ ఫైండింగ్స్ ఇవి. నెక్స్ట్ సో దాంతో మనకు ఇది ఒరిజినల్గా 16 టీఎంసీలు ఉండే రిజర్వాయర్ కెపాసిటీ చిన్నవి. తమ్మిడిహట్టి, మేడారం, మల్కపేట, అనంతగిరి, ఇమామాబాద్. గారు సార్ you go on to the present problem. Next. Okay, we'll go to the present issue. We'll go to now. సో చివరికి 152 లెవెల్ పోయి 148కి అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆదిలాబాద్ పాయింట్ కాడ 2 లక్షల ఎకరాలకు ఒప్పుకున్నారు. తర్వాత మిగతాది మీరు గోదావరి రివర్లోకి వెళ్ళి చూసుకోవడం అనేది అది ఒక ఫైనల్ డిసిషన్ ఇద్దరు సీఎంస్ తీసుకున్నారు సార్ అప్పుడు. నెక్స్ట్ ఈ 2 ప్రాజెక్టు మధ్యలో ఇది. నెక్స్ట్ కాళేశ్వరం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళ సూచనల ప్రకారం 2017లో సబ్మిట్ చేయడం జరిగింది. వేరియస్ క్లియరెన్సెస్ దాదాపు 18 క్లియరెన్సెస్ అన్ని డైరెక్టరేట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ, దట్ ఈస్ ది హైయెస్ట్ బాడీ ఇన్ సిడబ్ల్యూసి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్లో, అది 6/6/2018లో క్లియరెన్స్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకు. నెక్స్ట్ ఇక దాంట్లో పవర్ రిక్వైర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇందాక చెప్పిన దాంట్లో 4,959 2 టీఎంసీ పర్ డే చొప్పున అంత అవసరం పడుతుందని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ దీంట్లో గోదావరి నుంచి మనకు సోర్స్ పాయింట్ గోదావరి నుంచి సార్, కానీ అక్కడ నుండి మనకు మెయిన్ ఇష్యూ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ టు ఎల్లంపల్లికి ట్రాన్స్ఫర్ అయిపోతే దట్ ఈస్ ది కామన్ పాయింట్. ఒరిజినల్గా ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అనుకున్న కామన్ పాయింట్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి తీసుకుపోయే కామన్ పాయింట్ ఎల్లంపల్లి. సో ఆ ఎల్లంపల్లికి తీసుకుపోవాలంటే గోదావరి రివర్ మీద సింగిల్ లిఫ్ట్ వేస్తే మొత్తం పైప్ లైన్తో తీసుకుపోవాల్సిన అవసరం పడుతుండే. పైప్ లైన్, రిజర్వ్ ఫారెస్ట్ అది చాలా డిఫికల్ట్ టాస్క్, చాలా కాస్ట్లీ ప్రాసెస్ అని 3 బ్యారేజీలు ప్లాన్ చేసినాం. చేస్తే అప్పుడు ఏంటంటే ఆ రివర్లోనే స్టోరేజ్ వాడుకుంటూ 3 బ్యారేజీలు ఒక స్టెప్ బై స్టెప్ డైవర్ట్ చేసుకుంటూ ఎల్లంపల్లికి పోవచ్చు అనేది ఒరిజినల్ ప్లాన్. ఇది 3 బ్యారేజీల యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది సార్ ప్లానింగ్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లాస్ట్ బ్యారేజ్ అండ్ ఫ్రమ్ దేర్ ఎల్లంపల్లి. ఆ ఎల్లంపల్లికి వచ్చినాక ఇది కామన్ పాయింట్, ఫస్ట్ స్కీమ్ కానీ ఇప్పుడు కానీ అది కామన్ పాయింట్. నెక్స్ట్ ఈ 3 బ్యారేజీలకు మనం ప్లాన్ చేసినట్టు ఎక్స్పెండిచర్స్ దాదాపు 7,500 కోట్లు, మేడిగడ్డకు 3,600 కోట్లు, అన్నారంకు 2,228 కోట్లు, సుందిళ్లకు 1,662 కోట్లు. ఈ 3 కాస్ట్లు ఈ విధంగా ఎక్స్పెండిచర్స్ ప్లాన్ అయింది. ఎక్స్పెండిచర్ అయింది కూడా. బ్యారేజ్ కాస్ట్ ఓన్లీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బ్యారేజ్. ఇంకా కొంచెం ఫినిషింగ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ దిస్ ఈజ్ ది మెయిన్ కాస్ట్ ఆఫ్ ది బ్యారేజ్. పంపింగ్ సపరేట్. నెక్స్ట్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ డిఫరెంట్ ఫీచర్స్ సార్. 2110 వరకు అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ దాదాపు 3 ఇయర్స్ కంటిన్యూస్గా వాడినాం సార్. 2019-20లో ఫస్ట్ టైం వాడినాం. 2021, 21-22, 22-23. 22-23లో హైయెస్ట్ ఫ్లడ్ కూడా ఫేస్ అయింది. దాదాపు 28 లక్షల క్యూసెక్స్ అది బ్యారేజ్ రిసీవ్ చేసుకున్నది. మన డిజైన్డ్ ఫ్లడ్, మ్యాక్సిమం డిజైన్ ఫ్లడ్ వచ్చేసింది ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే. 21 తారీఖు నాడు ఫస్ట్ డ్యామేజెస్ అంటే కనపడలేదు కానీ సౌండ్ మొత్తం ఫస్ట్ మొదలు 21st నాడు లార్జ్ సౌండ్, చాలా పెద్ద బాంబు పలిగినట్టు సౌండ్ రావడం జరిగింది. అక్కడ ఫస్ట్ సెటిల్మెంట్ సింకింగ్ అప్పుడు జరిగిందన్నది
మా అంచనా. చేసినప్పుడు 20 పియర్ మధ్యలో ఉన్న పియర్ మెయిన్ సింక్ సెటిల్ అయింది. దానికి అటువైపు ఇటువైపు కూడా కొంచెం కొంచెం సెటిల్ అయినాయి. ఇది బ్లాక్ నంబర్ 7లో లెఫ్ట్ సైడ్, అంటే టువర్డ్స్ మహారాష్ట్ర సైడ్ అటువైపు ఉన్న పియర్స్ బ్లాక్ ఇది. ఈ బ్లాక్లో బ్యారేజ్ దాదాపు 1.5 మీటర్స్ సెటిల్ అయింది పియర్ నంబర్ 20. ఇది మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెటిల్మెంట్. అటు ఇటు ఇంత కాలేదు కానీ కొంచెం కొంచెం అవి కూడా సెటిల్ అయినాయి. స్లాబ్స్, పారాబెట్ అన్నీ కూడా దాంతోపాటు కొంచెం సెటిల్ అయినాయి. ఇమ్మీడియట్గా కానీ కొందరు చూసినారు జనాలు, అప్పుడే అంత గందరగోళం అయిపోయిండే. అప్పుడే చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు అన్నీ కూడా ఆ డీటెయిల్స్ వివరాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇమ్మీడియట్ గా ఇది జరిగిన వెంటనే విదిన్ 3 days లో ఒక నిమిషం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ 24 నాడు ఫస్ట్ టైం మన సైడ్కి రావడం జరిగింది. సార్, ఇమ్మీడియట్ గా రియాక్షన్ మీ డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్ళి ఏదో కుట్ర దాగి ఉందని కూడా స్టేట్మెంట్ వచ్చింది. అవును, అది కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు అది ఇది ఇక్కడేమైనా అది కూడా ఏమైనా ఉందా అని అదొక అనుమానం పెట్టిండ్రు. చాలా అది కూడా కోట్ చేయండి మీరు. డౌట్ ఉండే అని మీరు కోట్ చేస్తే పబ్లిక్ విల్ నో. ఫస్ట్ టైం విన్న చప్పుడు, బాంబు మోత మాదిరి చప్పుడు విని అటువంటిది కూడా ఏమైనా ఉందా, ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. పోలీసు వాళ్ళకు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ నార్మల్ కోర్సులో ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరిగింది. ట్వంటీ 24th నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళు ఎగ్జామినేషన్ కొరకు వాళ్ళంతా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అంతా కూడా డిస్కషన్ జరిపి అన్ని ఫస్ట్ హ్యాండ్ చూసుకొని వాళ్ళు ఏమి డీటెయిల్గా ఏం చెప్పలేదు, కానీ ఆబ్వియస్లీగా ఏదో ఫౌండేషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నట్టు ఎక్స్ప్రెస్ చేసినారు. ఈ మునగడం అనేది 24 తారీఖు వరకు రోజు కొంచెం అవుతూ ఉండే. ఫస్ట్ డే మ్యాక్సిమం అయింది, ఆ తర్వాత రోజు కొద్దిగా అయి మొత్తం చివరి వరకు సెటిల్మెంట్ చూసుకుంటే 1.25 మీటర్స్ సెటిల్ అయినట్టు మనకు టోటల్గా లెవెల్స్ ప్రకారం చూస్తే అంత అయినట్టు తెలుస్తూ ఉండే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఒక కమిటీ హెడ్ మాకు అశ్విన్ పాండ్యా అని చైర్మన్ గారు, ఇంతకుముందు సిడబ్ల్యూసీలో, ఆయన ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ రివ్యూకు చైర్మన్. ఆయన కూడా వచ్చాడు సబ్సిక్వెంట్గా 28 తారీఖు నాడు. నెక్స్ట్, ఇవి కుంగిన 3 పియర్స్ యొక్క డీటెయిల్స్. 3 పియర్స్లో రకరకాల లెవెల్లో కుంగినాయి అన్నట్టు. మెయిన్గా 20 పియర్ మ్యాక్సిమం, మిగతా అన్ని 0.2, 0.3 ఆ విధంగా కుంగినాయి. ఒక పియర్ మాత్రం 1.25 మీటర్స్ కుంగింది. నెక్స్ట్, ఆ గేట్స్ కూడా ఆ 3 పియర్స్ వెంట్స్ మధ్యలో అంతా జామ్ అయిపోయినాయి. ఆ పియర్స్ క్రాక్ ఇచ్చి కుంగడం వల్ల ఆ గేట్ పక్కన కూడా కొన్ని ఫొటోస్. నెక్స్ట్, కమిటీ డీటెయిల్స్ కొన్ని డేటా అడిగినారు. ఆ డేటాకు జవాబులు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళకు. నెక్స్ట్, వాళ్ళు ఈ మధ్యలో మాకును నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళకు కరెస్పాండెన్స్ నడుస్తున్నది. ఈ కరెస్పాండెన్స్ వాళ్ళు అడిగిన ఇష్యూస్ అన్నిటికీ మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళం వేరియస్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ మేము డేటా ఇచ్చినాము. ఇంకా వాళ్ళ వెరిఫికేషన్లో వాళ్ళ కొన్ని ఇనిషియల్ నిర్ధారించిన తప్ప ఇంకా ఫైనల్ ఏమీ డీటెయిల్ కాలే. దాని కొరకు ఫర్దర్ స్టడీస్ కూడా చేయమన్నారు. అది కూడా ఫర్దర్ స్టడీస్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, గ్యాంట్రీ క్రేను, అది పోయే రేలు అవన్నీ కూడా క్రాక్ అయ్యి కొంచెం సెటిల్ అయినాయి. 3 వెంట్స్లో మాత్రం సెటిల్ అయినాయి బాగా. ఆ గేట్స్ కూడా ఇప్పుడు వాడే పరిస్థితి లేదు. కమిటీ వాళ్ళు చెప్పిన పాయింట్స్కి ఇవన్నిటికీ మా డేటా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్యానెల్కు, డ్యామ్ సేఫ్టీ ప్యానెల్కు. నెక్స్ట్, అన్నారం బ్యారేజ్. ఇది ఇంతక మేడిగడ్డది మొత్తం
ఓవరాల్ పిక్చర్ అది. ఇప్పుడు మీకు ఇందాక మీకు చెప్పిన పిక్చర్ అది. దానికి ఇంకా నిర్ధారణ, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ఏజెన్సీస్ పిలిచి అండర్ గ్రౌండ్ ఫౌండేషన్ కింద స్టడీస్ చేస్తున్నారు, మొదలుపెట్టినారు. నిన్ననే మొదలుపెట్టినారు. నిన్న స్టార్ట్ అయిందా వెంకటేశ్వర్లు? నిన్న స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక 10-12 డేస్ మ్యాక్సిమం 2 వీక్స్ అడుగుతున్నారు. మొత్తము అండర్ గ్రౌండ్ ఫౌండేషన్ కింద ఏం జరిగిందనేది వాళ్ళ స్టడీ బట్టి రిపోర్ట్ ఇస్తాను. అన్నారం బ్యారేజ్ కింద కూడా సీపేజ్ బాగా రావడం జరిగింది. అందరూ నోటీస్ చేసినారు. అయితే 3-4 చోట్ల సీపేజెస్ బాగా కనపడ్డాయి స్లాబ్ కింద. దాని కొరకు టెంపరీగా గ్రౌటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించడం జరిగింది. దానికి నీళ్లు తక్కువ చేయడం జరిగింది. అన్నారం బ్యారేజ్లో, సిమిలర్గా సుందేల బ్యారేజ్లో, ఇవన్నిట్లో కూడా తక్కువ చేసి కానీ ఆ గ్రౌటింగ్ చేస్తే మనకు మళ్ళీ దాన్ని నీళ్లు నింపేటట్టు పరిస్థితి వస్తుందని ఇప్పుడు ఈ సంవత్సరం టేకప్ చేయడం అది కూడా ప్లాన్ చేసుకున్నాం. అది కూడా స్టార్ట్ అయింది గ్రౌటింగ్ వరకు. అది ఒక 1 మంత్లో అయిపోతాయి 2 బ్యారేజెస్ గ్రౌటింగ్ అయినాక కింద డిస్టర్బ్ అయిన బ్లాక్స్ అవన్నీ కూడా మళ్ళీ సరిచేసి మళ్ళీ వాటర్ నింపే కార్యక్రమం మొదలు పెడతాం. ఆ ఏజెన్సీస్ వాళ్ళు, దానికి సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నారు వాళ్ళు ఇక్కడనే, వాళ్ళ దాంట్లోనే టేకప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మొత్తం టేకప్ చేస్తామన్నారు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ముందు ఏం చేయాలనేది రకరకాల ఎక్స్పర్ట్స్ సజెషన్స్ ఇస్తున్నారు. దాన్ని అన్ని స్టడీ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మొదలు చేయాల్సిన పని, తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సిన పని అనేది స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేస్తున్నాము. మొదలు మేడిగడ్డలో ఒక రింగ్ బండ్ వేసి, అంటే కాఫర్ డ్యామ్ అది వేస్తే వర్క్ ఏరియా మొత్తం క్లియర్ చేసుకొని అక్కడ వర్క్ చేస్తానికి వీలవుతుందని ఇప్పుడు కాఫర్ డ్యామ్ వేస్తున్నాము. కాఫర్ డ్యామ్ దాదాపు సగం అయిపోయింది. ఇంకొక 10 రోజులు అయిపోతుంది. అప్పుడు మొత్తం ఆ బేస్ అన్నీ కూడా డ్రై పెట్టి అది ఓపెన్ చేసి కంప్లీట్గా ఇది టేకప్ చేస్తే కానీ మనకు మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 3 స్లాబులు మొత్తం తీయాల్సిన అవసరం ఉన్నది. పియర్లు కూడా తీయాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 తీయాలంటే డిస్మాంట్లింగే ఎక్కువ టైం పడుతున్నది. కన్స్ట్రక్షన్ కంటే ఎక్కువ డిస్మాంట్లింగ్ చాలా, ఎందుకంటే చాలా రిచ్ కాంక్రీటు, పెద్ద కాంక్రీట్, దాదాపు 2 మీటర్స్ వెడల్పున్న పియర్స్ కాబట్టి వాటిని డిస్మాంట్లింగ్ చేయడం చాలా శ్రమతోని, టైంతో కూడుకున్న పని. బ్లాస్టింగ్ చేస్తానికి వీలు కాదు. బ్లాస్టింగ్ చేస్తే తొందర అయిపోతుంది, కానీ బ్లాస్టింగ్ చేస్తే మిగతా బ్యారేజ్ కూడా డ్యామేజ్ అవుతుందనే అదొక ప్రాబ్లం ఉన్నది. కాబట్టి డైమండ్ కట్టింగ్తో చేస్తే కానీ అది వితౌట్ డిస్టర్బెన్స్ తీయరాదన్నది ఒక ఆప్షన్ చెప్పినారు. ఆ డైమండ్ కట్టింగ్తోనే చేయాలన్నది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. అయితే ఎంతవరకు ఒక్కొక్క పియర్ ఎంత తీయాలన్నది డీటెయిల్గా స్టడీ చేస్తున్నాం. దాని ప్రకారమే కట్ చేసి ఆ పియర్లు 3 పియర్లు మనం చేసి దాన్ని మళ్ళీ బాటమ్ ఫౌండేషన్ ఏమైందో చూసి ఆ ఫౌండేషన్ మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కట్టాలనేది బ్రాడ్ ప్లాన్. ఇంకా పూర్తి 100% కాంక్రీట్ కాలేదు, బట్ ఆ ప్లాన్ ప్రకారమే ప్లాన్ చేస్తున్నాం మనం. ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డైమండ్ కట్టింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చినారు. ఇక ఆ తర్వాత మనం మొత్తం ఫౌండేషన్ అంతా స్టెబిలైజ్ చేసి మళ్ళీ కాంక్రీట్తో నింపి మళ్ళీ చేసుకోవాలనేది ప్లాన్. నెక్స్ట్ 3 గేట్లు కూడా మొత్తం తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ గేట్లు మళ్ళీ రిపేర్ అంటే అంత ఈజీ కాదు, కాబట్టి కొత్తగా కడితేనే బెటర్ అనే ఆలోచన ఉంది. కొత్త గేట్సే చేస్తాము బహుశా, దాన్ని బట్టిగా ఆ గేట్స్ వాళ్ళ చేసిన దాన్ని బట్టిగా. నెక్స్ట్ అయిపోయిందా? ఇదే కదా వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ ప్రకారమే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన దాని ప్రకారమే చెప్పినాము. నెక్స్ట్ ఇది స్థూలంగా సార్ మన మేడిగడ్డ ఉన్న మొత్తం జరిగిన ఇన్సిడెంట్. దానికి ముందు ఏం చేయాల్సిన ప్లాన్ మేము స్థూలంగా చెప్పినాము. యాక్చువల్స్ అయితే ఓపెన్ చేసి కటింగ్ అయినాక వీ కెన్ కమ్ టు మోర్ కాంక్రీట్ ఫైనలైజేషన్. సరే, మురళీధరరావు గారు, మీ ప్రెజెంటేషన్ కోసం ధన్యవాదాలు. యాజ్ అ గవర్నమెంట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ వీఆర్ అలార్మ్డ్, వీఆర్ డీప్లీ కన్సర్న్. అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 బ్యారేజెస్ మీద బేస్డ్ ఉంది. టోటల్ ప్రాజెక్ట్ టోటల్ 1 lakh crores investment of the people of Telangana is based on these 3 barrages. Now these 3 barrages,
Sorry, for whatever reasons. Okay. One barrage has, pier foundation has sunk. Second, Annaram barrage lo cracks and leaks applied. So, ipudu, now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is, ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ ది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. అంటే నేను approximately financial burden on the state of Telangana when Kaleshwaram project is completed will be about 10% to cost of finance iskunte 13,000 crores a year. ముదల గారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్కే పెండింగ్ బిల్స్ అన్నారు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సార్ దాదాపు 8,000 to 9,000 crores ఉంటుంది సార్. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8,000-9,000 కోట్ల బిల్స్ అన్పేడ్గా వదిలిపెట్టడం జరిగింది. అది మీకు ఒక ఆల్మోస్ట్ 10,000 కోట్లు. ఇప్పుడు వెంకయ్య మాట్లాడుతున్నా ఓకే. గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి అక్టోబర్ 21 తర్వాత ఎంతో మందికి ప్రాజెక్టు మీద అంతకుముందు ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ పాయింట్గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 21 సంఘటనతో యావత్ ప్రజలు ఉలిక్కిపడడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. ఈ సమయంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసుకొని మళ్ళా ఈరోజు రివ్యూ పెట్టడం, దీని మీద ఏంది విషయం అని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, వివేక్ భాయ్ గారికి, జీవనన్న గారికి, ఈఎన్సీ గారు, ఈఎన్సీ గారు నాకు 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చెవిలో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్ పంపించును. అసలు 9 దగ్గర మీరు కట్టడానికి
అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయేది 3,000 ఎకరాలు చిల్లరనే. అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనైజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే. గవర్నర్గా విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు. ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాం, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుండే. అంటే ఈ వాంటెడ్లు చేసిందా, అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసిందా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుగ్గులకు చర్య. అది ఇంకా మీరు రాండాం ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవారు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కాపాడాలి. మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్స్ 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవ్వాలా ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినే. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవ మంత్రిగా ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్, దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు ఉండేది. 25 years లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు. మురళి ఈఎన్సీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్, ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాను. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో, ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు. మధ్యలో గౌరవల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేసాను. అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే, ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి. ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, మల్లన్న సాగర్ నిండింది. 10 గండిపేటలంతా కెపాసిటీతో 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫీడర్ ఛానల్ తోటి మీరు ఒక 2 లక్షల ఎకరాలు నీళ్లు వస్తుంది. మొత్తం 97,000 ఎకరాలు చూపించింది మీరు. మళ్ళీ 3rd టీఎంసీకి టెండర్ పిలిచిన వాడిని కూర్చోబెట్టి పని చేపిస్తున్నారు. మన నిజాం సాగర్ లిఫ్ట్ అంటున్నారు. గ్రావిటీతో కిందికి పోయే నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు మీరు? సో ఐ వాంట్ టు నో దిస్ పాయింట్. ఆనరబుల్ మినిస్టర్ కూడా చెప్తుంది, నిజంగా ఈజీ మినిస్టర్ గారు. కొండపోతే ఎప్పుడు నిండా ఉంటుంది. ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్లు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అయిపోయింది, దాని గురించి మాట్లాడతారు. మాకు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు నిండా ఉంటుంది. కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది, 1 ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద. ఇప్పుడు నిజాం సాగర్ లిఫ్ట్గా మొన్న టెండర్లు పిలిచిండు. నేను ఇవాళ వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని
ఇవి తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో 4-5 లక్షల నీళ్ళు ఇచ్చే సరే ఇంత ఖర్చు పెట్టినావు, ఏం చేసావు? వాట్ ఇస్ ద బెనిఫిట్? ఎకరానికి 10-12 వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద. ఎకరానికి 12,000 మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది? ఏం ఆలోచన లేని పనిచేసి దీన్ని సెటిల్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్. దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి గంధమల్ల రిజర్వాయర్ ఆ 2 ప్రాజెక్టుల నిన్న నీళ్లున్నాయి, ఎక్కడ పోతలేవు. అది నింపి పెడుతున్నారు, ఎక్సెస్ అయితే మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులకు, అదేవిధంగా పెద్దలు సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి, ఈఎన్సీ గారికి, మిగతా అధికారులకు, కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలకు, పాత్రికేయులకు, గౌరవ మంత్రి గారి ద్వారా అంటే మేము జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు అన్నప్పుడు చూడడానికి కూడా నిషేధం, వినడానికి కూడా తెలియని పరిస్థితి. ఒక 2-3 అంశాలు సార్. ఇది ఒక మానస పుత్రిక గత ప్రభుత్వంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రీడిజైన్గా మార్చారు, మనకు ఎవరికప్పుడు అవకాశం లేకుండా. దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసిండ్రు ప్రాజెక్టు పూర్తయిన దశలల్లా, ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చిండ్రు, మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది, కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఎంత ఏరియా పారకం పెరిగింది. దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు, జాగిలాలను పంపారు, దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు, అన్ని రిపోర్ట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు, 10 టీఎంసీల నిల్లుండం గల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. సో సాంకేతిక లోపం మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం సంబంధించి మీరు గౌరవ పెద్దలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంతా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి? ఇన్ని వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం, ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అని అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా దీన్ని ప్రజలకందరూ కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది. మనం గౌరవ మీరంతా కూడా మంత్రిగా, సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని వచ్చినారు. ఈ జిల్లా వాళ్ళంగా మేము కూడా భాగస్వాములే, మీరంతా కూడా ఒక నివేదిక, వాస్తవ నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి ఇచ్చి దాని మీద ఎటువంటి భవిష్యత్ చర్య రైతాంగానికి ఏ విధంగా సరే గత ప్రభుత్వం తప్పు, గత ప్రభుత్వం సంబంధించిన జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో రైతాంగానికి మనం తీసుకునేటువంటి ఒక పాజిటివ్ అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పడంతో కార్యాచరణ తీసుకునేటువంటి జరగాలని నేను సందర్భంగా ఒక రైతాంగ పక్షాన్ని కోరుతూ ఇంకొక చిన్న అంశం సార్, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి సరే శ్రీధర్ బాబు గారు వేరే కార్యక్రమం అయినప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య, ఆనాడు వెంకటస్వామి గారు పెద్దలు ఈ కార్యక్రమం రూపొందించినాడు, అంబేద్కర్ చేవేలా పెట్టినాడు. ఇప్పుడు ఇలా ముంపుకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి కూడా చాలా పెద్ద సమస్య ఉంది. మీకు ఇంతకుముందే పిటిషన్ కూడా ఇచ్చినారు. ఆ అంశం కూడా నష్టం ఆల్రెడీ భూసేకరణ జరిగింది, భూ నిర్వాసితుల ఇష్యూ అని పక్కన పెడితే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వెనుకకు వచ్చి ఎన్ని ఎకరాలు అవుతాయి ప్రకాష్ రెడ్డి, అదొక నష్టం మీద కూడా కొద్దిగా చర్య తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ ఆ రోజు మరి 5 మే 2012 నాడు ఆ రోజు అశోక్ చవాన్ గారు, పవన్ బన్సాల్ గారు నీటిపారుదల మరి సిడబ్ల్యూసీ మంత్రి, వాటర్ దానికి సంబంధించి కేంద్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మేమంతా కూడా ఎంపీలంగా ఆ రోజు వాటర్ రిసోర్సుల అగ్రిమెంట్లో ఉంటే మేము ఆ రోజు దాని తదుపరి ప్రభుత్వ నిర్ణయం 5వ తారీఖు 5వ నెల 2012 దాని తర్వాత జరిగినప్పుడు ఆ మీటింగ్ ప్రొసీడింగ్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు డేట్స్ ఇచ్చినారు కొన్ని డేట్స్, ఆ డేట్స్ ప్రొసీడింగ్స్ కూడా కొద్దిగా చూసి దయచేసి ఒక వాస్తవికాన్ని తెలంగాణ యావత్ ప్రజలు, ఎందుకంటే ఇంత పెద్ద ప్రజల ధనం
దీనికి సంబంధించి జరిగినటువంటి మంచి చెడు అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయమని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే 5 సంవత్సరాల క్రితము ప్రారంభించారో దాంట్లో 5 సంవత్సరాల తర్వాత సుమారు 1200 టీఎంసీ నీళ్లు పంప్ చేసే అవసరం ఉంది. కానీ చీఫ్ ఇంజనీర్ గారు ఏదైతే చూపించారో చాలా తక్కువ నీళ్లు పంప్ చేసి ఈ ప్రాజెక్టులో ఏదైతే వయబిలిటీ ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వయబిలిటీయే కొంచెము కష్టంగా ఉన్నట్టు వారు చెప్పారు. నిజంగానే 2 టీఎంసీ నీళ్ళే ఇంకా ఆపరేషనల్ కాలేదు, కానీ 3 టీఎంసీ నీళ్ళకు కూడా ఖర్చు పెట్టిన సంగతి పాత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో అంటే ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం అయిందో చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇంకొక మెయిన్ పాయింట్ ఇంజనీర్ గారు ప్రజెంట్ చేస్తే బాగుండేది. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ సెంటర్ ఏదైతే ఇచ్చిందో దీంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. దీంట్లో ఏదైతే ఈ ప్రాజెక్టులో డిజైన్ లోపాలు ఉన్నాయో అది కూడా ఈ ప్రజెంటేషన్ లో పెట్టినుంటే బాగుండేది. అది సార్ అది కరస్పాండెన్సే ఉంది, ఫైనల్ ఇంకా ఇవ్వలేదు. బట్ వీఆర్ గివింగ్ దట్ ఆల్సో. ప్రైమా ఫేసి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ కు మనం మళ్ళా రిప్లైస్ ఇస్తున్నాం కరస్పాండింగ్స్. అదటి ఇంకా టైం పడుతుంది, ఫైనల్ రిపోర్ట్స్ ఇచ్చే టైం పడుతుంది. ప్రైమా ఫేసి రిపోర్ట్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇచ్చిన వాళ్ళు కొంచెం డేటా అడిగిండ్రు, అది ఇచ్చినాము. ఇంకా ఫర్దర్ డేటా కావాలన్నారు, అది ఇచ్చినాము. ఇంకొక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 152 మీటర్స్లో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంటే కేవలం 3850 ఎకరాలు రిహాబిలిటేషన్ ఉండే. వాళ్ళందరికీ కూడా మంచి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తక్కువ ధరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా అన్నారు. ఆ రోజులలో 38,000 కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ 11,000 crores ఖర్చు పెట్టినారు. ఆ కాంట్రాక్టర్ కూడా సేమ్ కాంట్రాక్టర్, ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి కూడా సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు. తొందరగా పనులు అయిపోయేటి. అంటే చాలా లోపాలు కనబడుతున్నాయి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో. నేను ఇంతే కోరుతున్నాను, ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాలలో 4 సంవత్సరాల నుంచి ఈ బ్యారేజ్ కట్టడం వలన బ్యాక్ వాటర్ సమస్య ఏదైతే ఉందో పోయిన లాస్ట్ వీక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్ వాటర్ సమస్య కూడా ట్యాకిల్ చేసేది అవసరం ఉంది. ఒక ప్రపోజల్ తీసుకొని కారికట్టు కడతారా, ఏం చేస్తారు దీనికి అని చెప్పి తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా 4 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇవ్వట్లేదు. వారి ఎవరు కూడా విజిట్ కూడా చేయడం లేదు ఎవరైతే నష్టపోయినారో. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమస్యను తొందరలోనే, ఎందుకంటే 1-2 monthsలో ప్రపోజల్ ఏదైతే మీ ముందుందో తొందరగా ఎక్స్పెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా వచ్చే వర్షాకాలం ముందు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నా సహచార మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు, మా అందరికీ కురువృద్ధులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, ఇంజనీరింగ్ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. నేను టెక్నికల్ అయితే కాదు, నేనేమి ఇంజనీరింగ్ చదువుకొని ఇప్పుడు నేను ప్రశ్నించే
డిపార్ట్మెంట్ని నేను అడగటంలా, ఒక లేమ్యాన్గా. ఎప్పుడైతే ఈ బ్యారేజీ కుంగిపోయిందో, ఇంకొక బ్యారేజీ వర్టికల్గా నెర్రలిచ్చిందని ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలలో రచ్చబండ లాంటి ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది. మిమ్మల్ని నేను అడుగుతున్నాను కొన్ని పాయింట్లు. మొదటిది, రాష్ట్రం విభజన జరగక ముందు ఆనాడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల లెవెల్లో పర్మిషన్ కావాలని పక్క రాష్ట్రంతో చాలా సంవత్సరాల నుంచి ఆ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నది. 158 అని, చివరికి 156 అని, చివరికి 152 మీద అలానే స్ట్రిక్ ఆన్ అయింది. అప్పుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో డ్యాము లెవెల్ ఫిక్స్ కాకపోయినా ప్రాణహిత చేవెళ్ల ద్వారా మిగతా పనులన్నీ చేపట్టి డ్యాము లెవెల్ ఫిక్స్ చేసే దాంట్లో అంతర్రాష్ట్ర పక్క రాష్ట్రంతో ఆ ఒడంబడికతో చర్చల్లో ఉన్నారు. ఇందాక మా ఇరిగేషన్ మంత్రి వర్యులు అన్నట్లు ఆనాడు దాని కాస్ట్ సుమారు 38,000 కోట్లు. ఆయకట్టు వచ్చేసి సుమారుగా 12,80,000, సుమారు 13 లక్షల ఎకరాలు ఆయకట్టు. ఇందాక ఈఎన్సీ గారు అంటున్నారు పాత ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసేది దీంట్లో ఇన్కార్పొరేట్ చేయలేదు అని. డెఫినెట్గా దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను చాలా తెలివిగా యాక్ట్ చేశాను. 152 మీటర్లకి గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడిన గవర్నమెంట్ను కాదని ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు. 148 మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు. ప్రతి మీ ప్రజెంటేషన్లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంటు 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు ఎడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్టు పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, XYZ అనే టర్మ్స్ ఏమీ దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లు అనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, డ్యామ్ కట్టారు సార్, మీ టెండర్స్ ఎలా జరిగి, టెండర్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతరత్ర ఏంటి, ఎలా కట్టారు, మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు. మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ గాని, దీనిపైనున్న డ్యామ్ గాని, ఆ పైనున్న డ్యామ్ గాని ఈ ప్రమాదం జరిగి ఉండేదా? మీకు ఈ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్కి డయాఫ్రమ్ వాలు ఆబ్లిక్ ఇంకొక టర్మినాలజీ ఏదో పెట్టారు, సెకండ్ పాయింట్ అని పెట్టారు, సెకండ్ పైల్. సో ఈ సెకండ్ పైల్ ఏదైతే ఉందో ఈ సెకండ్ పైల్ ఫెయిల్ అవటం వల్లే కదా ఈనాడు ఆ వాటర్ ఇన్లెట్ అవ్వటం వల్లే
డ్యామ్ కింద ఉన్న శాండ్ డే బై డే డిప్లీట్ అయి ఆ క్యావిటీ ఏదైతే ఏర్పడిందో క్యావిటీలోకి ఆ డ్యామ్ షింక్ అయింది. లేకుంటే ఇంకొక డ్యాము క్రాకులు ఇచ్చింది, ఇంకొక డ్యాము ఇబ్బందుల్లో ఉంది. నిజంగా మీరు డయాఫ్రామ్ వాల్ కట్టి ఉంటే మీ రీజన్స్ లో ఏం రాసుకున్నారు? టైం తీసుకుంటుంది, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలి, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ గుడ్. ఏదైతే మీరు ఈనాడు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారో, ఇంజనీరులైన మీరు, అధికారులైన మీరు, డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ని ఏ రకంగా కట్టాలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన 28 లక్షల క్యూసెక్కులు డ్యామ్ కట్టిన 2వ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు. ఎస్, మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో 28 లక్షలకో 30 లక్షలకో ఎస్టిమేట్ చేశారు. ఈ 28 లక్షలు 30 లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్ లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్కే వాషౌట్ అయ్యాయి. అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ ఫ్లడ్కి డౌన్ స్ట్రీమ్ లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్ తో మేము ప్రొటెక్షన్ వర్కులు చేశామంటున్నారో అవన్నీ వాషౌట్ అయి మీరేదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? దానికి ఈ రోజు వరకు మీరు రెమెడీ ఏం చేశారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఏదైతే ఈ రోజు కుంగిపోయింది 2022 ఏప్రిల్ 28 నాడు, మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతనే ఉన్నాడా మారాడా నాకు తెలియదు. 2022 ఏప్రిల్ 28వ తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఆనాడు ప్రభుత్వం, ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్ళీ వాటర్ లేని టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? దాని మీద ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకున్నారు? దాన్ని బాధ్యులను ఎవరిని చేశారు? ఆ బాధ్యులను చేసిన వారి మీద ఎవరి మీద యాక్షన్ చేసుకుంది ఆనాడు ప్రభుత్వం? డ్యాములు కట్టే దాంట్లో చూపించిన ఉత్సాహం, టెండర్లో పిలిచిన చూపించిన ఉత్సాహం, డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు? అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది. డ్యాములు కడితే చాలు, డ్యాములు కడితే వాటి మానాన్ని అయిపోతాయి, వాటిని మనం కాపాడినా కాపాడిపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి డ్యాములు ఏమైపోయినా పర్వాలేదనే కదా వదిలేసింది. ఇటు అధికారులు కానీ, అటు ఆనాడున్న ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా వారిని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక డ్యాము మీ క్రస్ట్ లెవెల్ ఎంత, గేట్ల లెవెల్లో ఉన్న మీ క్రస్ట్ లెవెల్ ఎంత, ఏదైతే మేడిగడ్డ డ్యాము నుంచి అప్ స్ట్రీమ్ డ్యాము వరకు ఉన్న బెడ్లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వరకు చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు. దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు. అసలు ఆ బెడ్లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది. మీరు అప్పుడు తీశారు,
మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చింది, ఇవాళ శాండ్ బెడ్లోకి వచ్చింది. వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు? ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు? టెక్నికల్ గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకు సంబంధించింది. ఇక పై డ్యాము కూడా సిమిలర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కుంగిపోయిన డ్యాము కానీ, క్రాకులు వచ్చిన డ్యాము కానీ, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ, నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది, ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో 2 పిల్లర్తోనో 3 పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యాములకి వచ్చిన పరిస్థితి. రెండోది క్వాలిటీ ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండో పొరపాటు. మూడోది ఏదైతే రాఫ్ట్ వేశారో ఆ రాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్ గా కాంపాక్ట్ జరిగి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇది ఒక ఈ ప్రభుత్వందో ఆ ప్రభుత్వందో కాదు, అది కూడా డబ్బులు సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు. ప్రతి రూపాయిని అప్పు చేసి 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైనున్న అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. రెండవది, ఈ పంపులు ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను 152 126 మీటర్స్ హైట్ లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్పేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టమేంటి? మీరు నిజంగా 124లోనో 122లోనే కట్టారు. మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి మీవి. ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు. మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్ లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు. మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పని చేశాయా? చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ స్టాప్ లాక్ గేట్స్ పని చేయని కారణంగానే తెలుసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి. దాని ఫ్రంట్ ఉండే వాల్ కూడా టోటల్ గా కొలాప్స్ అయింది. సుమారు 100 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. ఆ టెక్నికల్ గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు? ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన అధికారుల మీద కనీసం ఏమన్నా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా? మళ్ళీ నాకు తెలిసి ఆ పంపులకు సంబంధించిన దాంట్లో
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ సర్క్యులేట్ అవుతుంది, ఫైనాన్స్ లో ఉందని నాకు తెలిసింది. ఇది నిజమా అబద్ధమా? ఇస్తే ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ పాయింట్, ఏదైతే మీరు ఈ డ్యాము కానీ డ్యాము విషయానికి వస్తే మీరు ఫైనల్ బిల్లు డ్యాముకి ఇచ్చారా? ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పుడు ఇచ్చాడని చెప్పాను 2022లో. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పటికి వాళ్ళ లయబిలిటీ పీరియడ్, ఆ డ్యాము కట్టిన వాళ్ళ లయబిలిటీ పీరియడ్ 2 ఇయర్సా 3 ఇయర్సా మీరు మెన్షన్ చేశారు. అది విత్ ఇన్ ది పీరియడ్ లో ఉందా లేదా? ఉండి ఉంటే ఏజెన్సీతోనే మీరు మంత్రి గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా. దీంట్లో ఏదైతే మీరు ఏజెన్సీతో చేసే దాంట్లో ఈ డ్యామేజెస్ ఏదైతే మీరు ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐడెంటిఫై చేసింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ ఏజెన్సీకి ముందెప్పుడు కంప్లీషన్ అని ఇచ్చారు. కంప్లీషన్ అని ఇచ్చిన దానికి దీనికి మీరు కంపారిజన్ ఎలా చేస్తున్నారు? ఈ రోజు కూడా నాకు తెలిసి మీరు ఫైనల్ బిల్ ఇచ్చినట్టు లేదు. మీ మెజర్మెంట్స్ కంప్లీట్, మీ ఎంబుక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. అవనప్పుడు పంప్ హౌస్ కానీ వీళ్ళకి కానీ ఎలా ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు వాళ్ళు అడగటం కానీ మీరు ప్రపోజల్ చేయటం కానీ ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. నెక్స్ట్ పాయింట్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో, అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టిందో, ఈ అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి రూపాయి ఇది ప్రజల సొమ్ము. ఇది ప్రతి నెల వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం రేపు కట్టాల్సింది. దీన్ని ఒక్కసారి గమనించాలి. ఇక థర్డ్ టీఎంసీ సబ్జెక్టు, మీరు 2 టీఎంసీలకే గడిచిన 5 సంవత్సరాలలో మీరు అది టీఎంసీలో లిఫ్ట్ చేసింది పెట్టండి, అది స్క్రీన్ మీద. వాటర్ మీరు ఒక్కొక్క పంపులో లిఫ్ట్ చేసినట్లు చూపించారు చూడండి. మీరు ఫస్ట్ పంపు దగ్గర మీరు 50 టీఎంసీలు గడిచిన 5 సంవత్సరాల్లో మీరు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. రెండవ పంపు దగ్గర 46.2 టీఎంసీలు, మూడో పంపు దగ్గర 41.35 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిఫరెన్స్ 9 టీఎంసీలు ఉంది. నాకు తెలిసి ఈ మధ్యలో ఆయకట్టు ఉందా? ఈ గోదావరి ఫ్లడ్ బ్యాంక్ కి అటు సైడు మన సైడు ఆయకట్టు 9 టీఎంసీలు డ్రా చేసేంత ఆయకట్టు ఉందా? లేకపోతే ఆ 9 టీఎంసీలు మొదటి పంపు ద్వారా రెండో పంపు ద్వారా పవర్ ఏమని కొట్టికి రావట్లే, ఈ 2 పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన వాటర్ మళ్లీ తిరిగి గోదావరికే వదిలారా? ఫస్ట్ 50 టీఎంసీలు అంటే గడిచిన 5 సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు పెట్టి మీరు లిఫ్ట్ చేసిన వాటర్ ఎంతయా అంటే గోదావరి నుంచి లిఫ్ట్ చేసింది కేవలం 50 టీఎంసీలు. ఈ 50 టీఎంసీలు బయటికి పంపింది ఎంతయా అంటే గోదావరి దాటి కేవలం 41 టీఎంసీ. దీని పరిస్థితే ఇలా ఉంది. మీరు అసలు 3వ టీఎంసీ ప్రపోజల్ ఎందుకు వచ్చింది? 3వ టీఎంసీ ప్రపోజలు ఆనాటి గవర్నమెంట్ ఏదైనా మీకు రెఫరెన్స్ ఇచ్చి
మూడో టీఎంసీ కూడా మేము చేయాలనుకుంటున్నామంటే ప్రపోజల్ మీరు తయారు చేశారా, లేకుండా మీరే ఆ ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్కి పంపారా? మీరు మూడో టీఎంసీ పంపినప్పుడు సుమారు ఎడ్వర్క్స్ లో ఉండే 4,000 కోట్లు మీరు ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసింది ఒక్క నిమిషం. ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసిన దానికి మీరు మూడో టీఎంసీ పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ 6 నుంచి 7 నెలలుంది. మీరు అసలు వాల్యూ కొంటే ఎక్కువ వాల్యూ ఉన్న 4,000 కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు. మీ అగ్రిమెంట్ కండిషను 2 టీఎంసీలు అగ్రిమెంట్ కండిషన్ కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు. అది కాదని మూడో టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్స్ కి సంబంధించిన 4,000 కోట్లు సేమ్ కంపెనీకి ఏ బేస్ తో మీరు 4,000 కోట్లకి ఇచ్చారు? అది టెండర్ ఎందుకు కాల్ ఫర్ చేయలేదు? ఇక దాని డౌన్ స్ట్రీమ్ లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ మూడో టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు. టర్నల్ చేయడానికని మీరు శాంక్షన్ చేశారు. ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు. ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి హ్యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు. ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు. ఏమి కొంపలంటుకుపోయింది? గడిచిన 5 సంవత్సరాలలో 2 టీఎంసీల్లో మీరు డ్రా చేసింది 50 టీఎంసీలు. ఇప్పుడు మూడో టీఎంసీ అర్ధరాత్రి హడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది, పైపులు అయితే తొందరగా అవుతుందని 100 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నల్ తీసేసి పైప్ లైన్ పెట్టడానికి కారకులు ఎవరు? వీటన్నిటినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా మంత్రి గారు తొందర కంప్లీట్ చేద్దామంటున్నారు. ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు. రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అధికారులు, ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటినీ ఆన్సర్ ఇప్పుడు చేస్తారా? మా మంత్రి గారు చెప్తారు. తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనకి మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు మాట్లాడండి. బ్యారేజ్ పోవడానికి అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీదకి పోయొచ్చి ఇంటరాక్షన్ ఉంటే కంటిన్యూ చేద్దాం. లాస్ట్కి ఒక్కటి, ఇందాక మేము దిగటంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు, సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడూ ఆ బ్యారేజ్ ఒక్క విజువల్ కూడా తీసుకోలేదు, గత ప్రభుత్వం రానియలేదు, మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజువల్స్ తీనేయండి అని. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచించండి. మీడియా మిత్రులు చూస్తే అది ఎక్కడో మీడియాలో వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు తెలిస్తే ఏమి జరుగుద్దో అనేది గ్రహించి అదేందో పాకిస్తాన్లో ఏదన్నా ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరూ బావద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ అండి. ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆనాడు గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల సాగులకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్.
దాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో 38,000 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైకిలకు చేరుకోవటం, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం, అది నిజంగా కూడా మొత్తం కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో తరలించుకున్నట్టు పరిస్థితి ఎదురైందని చెప్పి అంటున్నాను. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం ఏంటే, కుంగిపోవడము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్టే కానీ, నాగరిసార్ ప్రాజెక్టే కానీ, శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయని చెప్పంటున్నాయి. నేను ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కురింగిపోవడానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి నుండి మొదలెట్టుకొని మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం, అట్లాగే రవాణా శాఖ మంత్రులు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతుందో చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నేను చదువుకున్నాను కాదు రథపడ్డ దగ్గర మాట్లాడుతున్నానని చెప్పిన వారు లేవనెత్తిన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలుగుతామని చెప్పి నేనైతే భావించని చెప్పి అంటాను. నేను దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రులతోని దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చేయండి. లెట్ us నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళే మొత్తం చేసిన కథాతతంగం అంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద మనం ఆధారపడడం అని చెప్పారంటే మీకు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్స్ టైం. దానికొరకు వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యూ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏజెన్సీతోని శ్రీనివాస్ రెడ్డి గారు లేవైతే అంశాలన్నింటి కూడా పరిశీలింపజేసి పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవాలు తెలిసి రావాలని చెప్పి అంటున్నాను. నేను దాని జోలికి పోకుండా ముఖ్యంగా ఏది ఇస్తుందో మీరు 2 TMC వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే. ఈ 2 TMC వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ్డ వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మనం 12 మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది, ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది, ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు? అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్స్ లోపల ఏదైతే ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? దట్ షుడ్ బి గివెన్ అకౌంట్. అది మనకు తెలిస్తే అసలు 3rd TMCకి ఎందుకు పోవాల్సి వచ్చింది వారు అన్నట్టు. మనం 2వ TMC నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనం 3rd TMC పోయినామని చెప్పారంటే దాని అర్థం మీద అర్థం కావటం లేదా? మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాస్ రెడ్డి గారు 1920 ది మాక్సిమం వాటర్ లిఫ్ట్ దే లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ 61.666 క్యూసెక్. దిస్ ఇస్ మాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్. ఈఎన్సీ గారు మాక్సిమం లిఫ్ట్ మేడ్ మీ లెక్క ప్రకారంగా కేవలం 61.666 క్యూసెక్ మాత్రమే టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసింది. మీరు మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే 4 మాసాలు రోజుకు 2 TMC లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా 2 × 30 60 × 3 మాసాలు పెట్టుకోండి 180 TMC. రెస్ట్ 9 months 6 మాసాలు లిఫ్ట్ అవుతుంది. 6 మూల 18 180 TMC 180 360 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. నీ 360 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది 60 TMC ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం. నేను ఐఎమ్ సారీ ఫస్ట్ ఈ 360 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది ఫుల్ ఇయర్. మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా. నో లేదు అని కాదబ్బా. నువ్వు హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యువర్ డిజైనింగ్ ఈజ్ 3 months ఏదైతుందో 2 TMC లిఫ్ట్ చేస్తారు. ఒక 6 మాసాలు 1 TMC లిఫ్ట్ చేస్తారు. అంటే 180 + 180 360 TMC యూ కెన్ లిఫ్ట్. ఆల్ ది వే యూ లిఫ్టెడ్ ఓన్లీ 60 TMC. No, I'm sorry, you have lifted only 60 TMC. Still there is scope of another 300 TMC scope for lifting. ఇంకా 300 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉండంగా నువ్వు 300 TMC ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు. ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో 4 సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి. అది ఇది ఏది లేకుంటే ఏది అవుతుందో నేను కట్టేసిన అని చెప్పంటే మీకెరకనా ఆయన
మరి రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు? ఏదో పేరు పెద్దరికమో లేకపోతే దాని వెనుక వచ్చేటి ఒక భాగవతమో ఏదో ఉంటాయి మాకు. మీరైతే చిత్తశుద్ధితో ఉండాలి కదనే. ఐఎమ్ సారీ మిస్టర్ ఏఎన్సీ, ఐఎమ్ సారీ మిస్టర్ ఏఎన్సీ. నో, అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ వితౌట్ lifting full 360 TMC capacity, going for 3 TMCs, putting additional burden of financial exchequer మీద burden పెట్టి మీరు 20,000 కోట్లు ఖర్చు పెట్టిందన్న. 30 మీ ఇచ్చిన పెట్టే ఖర్చులు 1,00,000 కోట్లల్లా 20,000 కోట్లు 30% పెట్టారు. 20,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నాం. మీరు మా భూములని వేనేమాయి మేమేం చెప్పుకోవాలన్నా? అది ఆల్ రైట్ సార్, ఇదొక అంశం. సరే, అది వారు చూస్తారనుకోండి. ఇప్పుడు ఈ 11,000 కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో, ఇది ఫస్ట్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో ఈ 11,000 కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎంత ఖర్చు పెట్టినరు, దిగువన ఎంత ఖర్చు పెట్టినరు? ఈ 11,000 కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏదైతుందో అదర్ దాని ప్రాజెక్టు మిగిలినంతా నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఇస్ సపరేట్? ఇఫ్ ఇట్ ఈస్ సపరేట్ 11,000 crores ఏది ఇచ్చిందో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది. వాళ్ళది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని వినియోగించ ఏం చేయబోతున్నాం, అది ఏం చేయబోతున్నాం? మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ 148 meters లెవెల్లో ఏది ఇస్తుందో మన బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది. యాక్చువల్ వీ హ్యావ్ కన్సిడర్డ్, మినిస్టర్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వీ హ్యావ్ కన్సిడర్డ్. మనం వాళ్ళు ఒప్పించరు కాదు, మనం కన్సిడర్ అయిన వాడి వాదన మనం కన్సిడర్ అయిపోయినా నువ్వు అక్కడ. సో ఆల్రెడీ 148 meters నువ్వు కన్సిడర్ అయి సంతకం పెట్టచ్చు. అలా మనకేది ఇస్తుందో 63 TMC వినియోగించుకునే అవకాశం ఉన్నది. 63 TMCలు ఏది ఇస్తుంది 75% డిపెండబిలిటీ ఏదైతుందో ఆల్మోస్ట్ మనం విల్ గెట్ అబౌట్ 44 TMC వాటర్, 75% డిపెండబిలిటీ కూడా. అదర్వైజ్ వీ హ్యావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ 63 TMC సంథింగ్. ఇప్పుడు 148 మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో 152 మీటర్లు తవ్విన మీరు వాటి కొంచెం రీమాడిఫై చేసి రీఇంజనీరింగ్ చేసి ఇట్లా మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ చేసిండ్రో ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు పెంచి ఆ నీటిని మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుందిల పైన వేస్తే మీకు సుందిల బ్యారేజ్ ఆల్రెడీ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో. మీరు పైసా ఖర్చు లేదు, పెట్టుబడి పైసా ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి హట్టి. ఆ తుమ్మడి హట్టి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ ఇట్ మే టేక్ అబౌట్ 5,000 crores. హార్డ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5 or 10 మీరు లెక్కలు చేస్తారు. అదంతా రీడిజైన్ చేస్తే అంతా కూడా ఇంకా 4,000-5,000 కోట్ల కంటే ఎక్కువ కాదా? 10,000 కోట్లతోని మీరు 2 లిఫ్ట్ తప్పియచ్చు. మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు, అన్నవరం లిఫ్ట్ తప్పిస్తారు. 2 లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మనకు తగ్గిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోండి. ఈ తక్కువ పడ్డట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు. మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హ్యావ్ ఇట్. మినిమం కామన్ సెన్స్. మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని 40-140 మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ 2 బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా కానీ ఏదైతుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా మీరు ఇంకా ఇప్పుడు వార్తా వాయిన్గంగా కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో 2 పాయలు కలిస్తే అన్న 2 పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయిన్గంగా ఏదైతుందో 2/3 పోర్షన్ వదిలేసి ఇప్పుడు 1/3 మీద నీటి బ్యారేజ్ కడతాడా? అరే యూ హ్యావ్ టుక్ శాంక్షన్ 2 lakh అంటే 2 lakh ఎకర్స్. ఐఎమ్ సారీ మీకేదైతుందో వార్తా వాయిన్గంగా 2 కలిస్తే ప్రాణహిత 1/3 నది మీద కట్టి 2/3 కింది కాదు ఎక్కడికి వస్తుంది? మనది మేడిగడ్డకు వస్తుంది. అది మేడిగడ్డకు వస్తుంది. అది ఎందుకు పర్పస్లో వదిలింది అన్న చెప్పంటే అసలు దెర్ ఈజ్ నో వాటర్ అవైలబిలిటీ అట్ మేడిగడ్డ ఎక్సెప్ట్ అదర్ దెన్ ద ఫ్లడ్ సీజన్. నిజంగానే తుమ్మడి అటు వద్ద మీరు అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ్డ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తారో 1 TMC. ఆ 1 TMC మినిమం నీకు రోజు వస్తుందా? ఈ మేడిగడ్డ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యతలు తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తా వాయిన్గంగా కిందికి వదిలేస్తున్నాడు.
వారు అన్నట్టు ఏదైతుందో అదన్నా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో యువర్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. నాకేదో నా కారణాలు నాకుంటాయా? నా కారణాలు నాకుంటాయి యాజ్ హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్. కానీ అది ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో మీ బాధ్యత ఏంటి? బై కన్స్ట్రక్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దిగువకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర హక్కులు కోల్పోతాం, మనకి ఇంత సెకండ్ స్పీడ్ మీద పడుతుందని చెప్పని నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయకుండా ఏదైతే 29 కట్టడాలు పెట్టి 40 కిందికి వదులుతుందని చెప్పండి. ఎవరిని ఏం చేయదలుచుకుని మీరు చెప్పంటుండే. దయచేసి అన్న గౌరవ మినిస్టర్ ఉత్తమారెడ్డి గారు ఏదైతుంది ఇట్స్ ఆల్ రియల్లీ ఇట్ స్టడీడ్ వెరీ డీప్. ఇలా మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటూ నేను. వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటూ నేను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ ద 50,000, 50% ఎక్కువ లేదు చెప్పండి. దీన్ని మీరు డీప్ గా స్టడీ చేయించి వితౌట్ వెయిటింగ్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అది వేసే ప్రొసీజర్ అవుతుంది. ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. సార్, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చేపట్టిన రివ్యూ కార్యక్రమంలో అనేక సందేహాలు మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈన్సీ గారు, మనము గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేశాం, ఎన్ని టీఎంసీ వాటర్ని తిరిగి మళ్ళా వదిలిపెట్టడం జరిగింది గోదావరిలోకి. ఈరోజు మనం చూసినాము, ఎందుకంటే మీరు కూడా చూసినారు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిఏజీ రిపోర్టు నివేదిక ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేంద్ర జనవనరుల సంఘానికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం 81,911 crores అయితే మనము చూపెట్టింది 1,49,317 కోట్లు. అంటే తేడా 67,000 కోట్ల 406 కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు మనము ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాలకి సాగుకు సంబంధించిన అంశము పరిగణనలోకి తీసుకుంటాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉండేది 167 టీఎంసీస్. సరే, ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే, 2 పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము. మాకు కూడా సందేహం ఉంది. ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ₹6.40 ఉంటే, నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం ₹3 మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹1.51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే.
మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. సో ఇవన్నీ అనుమానాలు మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి 3 టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు 28,150 కోట్లు. మళ్ళొక అంశము మేము పేపర్లో చూసినాం. అనేక సందర్భాల్లో ఆ మల్లన్న సాగర్ దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావాన్ని నిజంగానే అధ్యయనం చేసిండ్రా? చెయ్యకుండానే 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడానికి మీరు మొదలు పెడితే మేము క్యాబ్ రిపోర్ట్లో చదివాం. క్యాగ్ రిపోర్ట్ దాన్ని తప్పుపట్టింది. ఇది వాస్తవం ఎంతవరకు ఉందని నేను వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఎల్ఎన్టీ నిర్మాణం చేసిన ఈ మేడిగడ్డకు సంబంధించి ఇది చిన్న వ్యవహారం, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతాకు సంబంధించి ఈరోజు బ్యారేజీలు గారి లేకుంటే మీరు ప్రచారం చేసే విధంగా బాహుబలి పంపులకు సంబంధించిన అంశం తేటా తెల్లంగా రాష్ట్ర ప్రజలకి ఆ పంపులకు సంబంధించిన క్వాలిటీ ఏంది, ఆ పంపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ పంపులకు సంబంధించిన అంచనా వ్యవహారం, ఈరోజు ఇక్కడ ఆ పంపు సెట్స్ దొరుకుతాయా, కాంపిటేటివ్ రేటుని ఇవ్వటం జరిగిందా, ఇవన్నీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విషయం కూడా జనం చర్చించుకుంటున్న సందర్భంలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే విధంగా నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇంకో ప్రధానమైన అంశం, ఇక్కడ ఇదే ఊర్లో నేను గౌరవ సిఈ గారిని కూడా ఈఎన్సీ గారిని కోరుతా ఉన్నా. సార్, నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇదే మేడిగడ్డ, ఇదే అంబటిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, ఇదే సూరానానికి సంబంధించిన రైతులు, మా ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులకు సంబంధించి అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు వేరే ఇతర పేర్ల మీద రైతుల దగ్గర కొనుగోలు చేసి దాని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా అన్యాయం జరిగింది. ఒకటి, దానిపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, ముంపుకు రైతా ఉన్నాయి. ముంపుకు రైతా ఉన్న ఆ రైతు సోదరులకు సంబంధించి ఎప్పుడూ లిఫ్ట్ చేసినా ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రవాహం పెరిగినా మరి మీరు ఎఫ్ఆర్ఎల్ అనేక సందర్భాల్లో 2 సార్లు రివ్యూ మీటింగ్కు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మురళీధర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు కానీ ఎఫ్ఆర్ఎల్ మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అంతవరకు సేకరణ చేశామని చెప్పారు. చాలా సంతోషం. అయినా కానీ ఎందుకు మునుగుతా ఉన్నాయి? నేను ఇంజనీర్ని కాదు, కానీ ముంపుకు గురి కావద్దు. ఈరోజు ఎందుకు ముంపుగా ఇటు మంతనికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపుకు గురైతా ఉన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు. క్రాప్ హాలిడే ఒక ప్రాంతంలో అటువైపు ప్రాంతంలో ఉన్న మా అన్నారం, మల్లారం, వెంకటాపూర్ గ్రామాలకు సంబంధించి కానీ అక్కడ చాలా కష్టపడితే అక్కడ క్రాప్ హాలిడే ఇచ్చారు. అటున్న సుందిళ్లకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ కిందున్న గ్రామాలకి క్రాప్ హాలిడే ఇవ్వలేదు, క్రాప్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈ విధంగా పూర్తి స్థాయిలో మా ప్రాంతం నష్టపోయింది. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు అన్ని టీఎంసీలు 9 టీఎంసీలు వ్యత్యాసం కనబడ్డది. సరే, మా ప్రాంతానికైతే 1 ఎకరానికి నీరు వేయలేదు. సో దానికి సంబంధించిన సంశయం కూడా మా ప్రాంత ప్రజల్లో ఉంది. వీటన్నిటిని కూడా నివృత్తి చేసే భాగంలో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మేము ఇంతకుముందు లేవనెత్తిన అంశాలతో పాటు మీరు థర్డ్ పార్టీ
అంశాలను కూడా ఈరోజు మాకు కావాల్సింది బ్యారేజీలు, దాని తర్వాత పంప్ హౌజ్లకు సంబంధించిన అనేక అంశాలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణం మొత్తం పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పంప్ హౌజులు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే, కానీ పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. సాంకేతిక లోపం ఉంది, ఖచ్చితంగా లోపం ఉంది. దానిపైన తప్పకుండా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, అదే విధమైన నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మీరు సంప్రదించి ఈరోజు మనకు ప్రజలకు చెప్పాల్సిన అనేక అంశాలు ఉన్నాయి, తిరిగి తేట తెల్లంగా చెప్పే కార్యాచరణ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు. చాలా మంది విలేకరులు కింద నుంచి ఇండికేట్ చేస్తున్న ఆకలి అవుతుంది అది ముగించేసేవని చెప్పి. సరే, విల్ గివ్ ఇట్ అగైన్ అన్న, అంటే విల్ గివ్ ఎ బ్రేక్ అండ్ టేక్ ఇట్. విలేకర్ మిత్రులకి నేను ఒక 2-3 మినిట్స్లో బేసికలీ సమరైజ్ చేస్తాను. ఆ తర్వాత మనం బ్యారేజ్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈఎన్సీ గారు ఆ మీడియా కూడా ఆ బ్యారేజ్ విజిట్కి పర్మిట్ చేయండి. ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి. వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి. ఆయన సరే, 2-3 విషయాలు. ఒకటి, ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత 4-5 ఏళ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి. అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్, అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయి. కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే. అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు 3 కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ ఆయకట్టుకి ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే, ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ మన అందరి మీద పడుతున్నట్టే. నేను రెండో విషయము, నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్కి అప్లై చేసినాము అని చెప్పినారు. అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం 11 July 2019 as reported by the reply of the Minister for Water Resources, River Development and Ganga Rejuvenation on 11th July 2019. As reported by Central Water Commission, Chief Minister of Telangana, via letter dated 11th February 2016, requested that Kaleshwaram project be accorded status of national project. However, no formal request in prescribed pro forma has been received from the state government of Telangana for consideration of the HYPOD steering committee of central government constituted for implementation of national projects. ఈ విషయం చెప్తున్నానంటే అక్కడున్న బీజేపీ, ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము. అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము. మూడో విషయము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో, ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్ గా ఉందో ఆ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నాము. మరి చివరిగా ఒక విషయము, బ్యారేజ్ విషయం. ఇంక నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది. ఇప్పుడు నేను
ఇది అయినాక నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజీలు స్టడీ చేస్తున్నా. బ్యారేజీలలో సాధారణంగా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడూ 2-3 టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు. ఆయన్నే డిజైన్, ఆయన్నే కన్స్ట్రక్షన్, ఆయన్నే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్లు వదిలిపెట్టాలి అంతనే చెప్పేది కదా. 16 టీఎంసీలకి డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్కి, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో. బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్టు, డిజైను, కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది. అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈ రోజు మన దృష్టికి వచ్చిన విషయాలు, అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రాణహిత చేవల్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం, ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఓకే మిత్రులారా, ఇది ఈరోజు ఈఎన్సీ గారి ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళోసారి రివ్యూను రైటింగ్లో పంపించమని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని 15 మినిట్స్లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం. ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది. కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు, నవయోగ వాళ్ళు వచ్చారు, ఆఫ్ఘాన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం. మీరేమైనా మాట్లాడుతూ ఉంటే 1-2 ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి, దెన్ విల్ క్లోజ్ ఇష్యూ. చెప్పండి. ఇది ఎస్ ఎందుకు తప్పనిసరి సాధ్యమయ్యే పని, తప్పనిసరిగా ఇమీడియట్గా ఆదేశిస్తాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్ గా సమయం ఇవ్వకుండానే ఒక 20 ప్రశ్నలు